హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఫెయిర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెబీ అనే బోర్డు నుంచి మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది రావడం జరిగింది. ఇది ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు, గ్రేడ్ ఏ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ జాబ్ కి అందరూ ఎలిజిబుల్లే. ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసి ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్లే. ఇక్కడ లీగల్ స్ట్రీమ్, లా చేసిన వాళ్ళు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో చేసిన వాళ్ళు కూడా అందరూ ఎలిజిబుల్ ఈ జాబ్ అప్లై చేయడానికి. ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్ లో మనం పే చేయాలి. ఇక్కడ జూన్ 30 లోపు పేమెంట్ అనేది చేయాలి. తర్వాత కాల్ లెటర్స్ అనేవి అవైలబుల్. తర్వాత ఈమెయిల్ ద్వారా మనకైతే ఇంటిమేట్ చేస్తారు. మనకైతే ఇక్కడ 2 phases ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఫస్ట్ ఫేజ్ లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అందరికీ కామన్ గా ఉంటుంది. తర్వాత సెకండ్ ఫేజ్ లో ఏ స్ట్రీమ్ కి తగ్గట్టు వాళ్ళు ఆ స్ట్రీమ్ లో అయితే పేపర్స్ అనేవి రెడీగా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఫేజ్ 2 అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళందరికీ ఆగస్ట్ 31st జరుగుతుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ వాళ్ళకి ఫేజ్ 2 సెప్టెంబర్ 14th జరుగుతుంది. తర్వాత వీటిల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కనెక్ట్ చేస్తారు. ఆ డేట్స్ అనేవి తర్వాత చెప్తారు. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే జనరల్లో అందరికీ చాలా మంది 34 సీట్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి. తర్వాత ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇలా టోటల్ గా 62 జాబ్స్ అయితే మనకి రావడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు. తర్వాత బ్యాచిలర్ డిగ్రీస్ ఇన్ లా, బ్యాచిలర్ డిగ్రీస్ ఇన్ ఇంజనీరింగ్, తర్వాత సిఏ అకౌంటెంట్ అయినా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే లీగల్ డిపార్ట్మెంట్ అంటే లా చదివిన వాళ్ళకి ఇది. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎస్సిఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివిన వాళ్ళకి ఇక్కడ రీసెర్చ్ డిపార్ట్మెంట్. తర్వాత అఫీషియల్ లాంగ్వేజ్ ఇది. తర్వాత ఇది ఎలక్ట్రికల్. తర్వాత మనకి అన్ని కోటాస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి అన్ని కోటాస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years వరకు మాక్సిమం ఏజ్ లిమిట్ ఇది. 30 years లోపల ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మాత్రం ఒక 5 years, 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఇది 2 పేపర్స్ ఉంటాయి, 100 marks ఈచ్. తర్వాత ఫేజ్ 2 2 పేపర్స్ 100 marks. ఫేజ్ 3లో ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత పేపర్ 1 ఆల్ స్ట్రీమ్స్ కి ఒకటే. తర్వాత పేపర్ 2 జనరల్స్ కి మరి ఏ డిపార్ట్మెంట్ తగ్గట్టు ఆ డిపార్ట్మెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే C++, జావా, పైథాన్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి దీనికి. తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసరికి 75% వెయిటేజ్ ఉంటుంది. 11 పోస్ట్ క్వాలిఫికేషన్ పీరియడ్ వచ్చేసి 25% వెయిటేజ్ ఉంటుంది. మొత్తానికి 15% 15 మార్క్స్ కి. తర్వాత పే స్కేల్ వచ్చేసి మీకైతే సాఫ్ట్వేర్ జాబ్ లో కూడా ఎలా అయితే ఇప్పుడు మీకు ఇక్కడ 1,55,000 వరకు అయితే మీకు అనేది వర్క్ పర్ మంత్ కి రావడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుని ఇక్కడ మీకు ఫ్యామిలీ అలవెన్సెస్, లోకల్ అలవెన్సెస్, స్పెషల్ ట్రేడ్ అలవెన్స్, తర్వాత మీకు అకామిడేషన్ కూడా ఇస్తారు. తర్వాత అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్, హై రిఫ్రాక్షన్, నాలెడ్జ్ అప్లికేషన్ అలవెన్స్, ఇలా అయితే చాలా అలవెన్సెస్ అయితే మీకు ఇస్తారు. తర్వాత అక్కడ అకామిడేషన్ కూడా ఇస్తారు. తర్వాత మీకు అన్ని స్టేట్స్ లో అయితే ఈ జాబ్స్ కి అవైలబుల్ గా ఉన్నాయి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ నుంచి కూడా అన్ని స్టేట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇవేంటి ఈ స్టేట్స్ లో అయితే ఈ రీజియన్స్ లో మీరైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. తర్వాత మీరు చూసుకుంటే ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడైతే కనెక్ట్ చేస్తారు. తర్వాత అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే
రూ. 1000 అప్లికేషన్ ఫీజు కట్టాలి. 18% జీఎస్టీతో కలిపి. తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే రూ. 100 ప్లస్ 18% జీఎస్టీ. తర్వాత అప్లికేషన్ ఫీ ఒకసారి పే చేస్తే మళ్ళీ అట్లనే రీఫండ్ చేయరు. తర్వాత మనకి గైడ్ లైన్స్ అంతా ఇచ్చారు. ఇవన్నీ చదువుకున్న తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా మీకు ఇస్తారు. ఆ ట్రైనింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్లో. తర్వాత ఇక్కడ మనకు అప్లై చేసుకునే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ చేయాలి. తర్వాత మీ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాలి. తర్వాత మీ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ ఇక్కడ ఒక డిక్లరేషన్ ఉంటుంది. అది ఒక వైట్ పేపర్ మీద మీరు రాసి అది ఫోటో కాపీ కూడా పెట్టాలి. ఇక్కడ చూసుకుంటే ఐ దగ్గర నుంచి రిక్వైర్డ్ వరకు ఇవైతే మీ హ్యాండ్తో పేపర్ మీద రాసి దాన్ని మీరైతే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇది రాయాలి. అంటే ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో. తర్వాత మనకి కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ పేమెంట్స్ ఫీతో ఆన్లైన్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ ఇమేజ్ 20 KB నుంచి 50 KBల మధ్యలో ఉండాలి. తర్వాత మీ థంబ్ ఇంప్రెషన్. తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి, స్కానింగ్ డాక్యుమెంట్స్. తర్వాత మీకైతే కనుక కాల్ లెటర్స్ అని డౌన్లోడ్ చేయడానికి ఒకవేళ చాట్ వస్తే ఇక్కడ మనకి ఈమెయిల్లో ఈ వెబ్సైట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఇంకా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి అన్ని కేటగిరీకి సంబంధించిన సిలబస్ కాపీస్ అయితే ఉంటాయి. ఈ సిలబస్ నుంచి అయితే మీకు అయిన ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. సిఏ వాళ్ళకైతే ఇవి, మేనేజ్మెంట్ వాళ్ళకైతే ఇది, ఫైనాన్స్, తర్వాత కాస్టింగ్, ఇదంతా సిఏ వాళ్ళ సిలబస్. తర్వాత చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ వాళ్ళకి ఇదంతా సిలబస్ అన్నమాట. వీటిలోంచి అయితే మీకు క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ చూసుకుంటే ఇది రీసెర్చ్ చేయని వాళ్ళకి అలా అలా అందరికీ అయితే సిలబస్ కాపీస్ అయితే ఉన్నాయి. సో అలా మీరైతే చూసి అప్లై చేసుకోవాలి సిలబస్ చూసుకొని. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది అఫీషియల్ సెడీ వెబ్సైట్ అనమాట. ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 6/11/2024 నుంచి ఉంది. తర్వాత క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ 30th/6 లోపు రిజిస్ట్రేషన్ అయితే క్లోజ్ అవుతుంది. సో ఆ లోపల మీరైతే అప్లై చేసుకోవాలి. ఓకే. క్లోజర్ ఫర్ ఎండింగ్ ఎడిటింగ్ అప్లికేషన్ డీటెయిల్స్. మీరు ఎడిట్ చేసుకోవడానికి కూడా 30th/6 లోపల వరకే ఉంది ఛాన్స్. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ 7/2024 అండ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసరికి 7/6 నుంచి 36 వరకు అప్లై ఫీ పేమెంట్ చేయాలి. మీరైతే ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ ఓపెన్ అవుతుంది. అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరైతే అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. పేమెంట్ ఫీజ్ పే చేసి అప్పుడు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. ఛాన్సెస్ చాలా ఉన్నాయి రావడానికి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు నచ్చిన ఏరియాలో అంటే నచ్చిన స్టేట్లో మీకైతే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇవి అందరూ గ్రాడ్యుయేట్స్కి ఎలిజిబుల్ కాబట్టి అంటే ఇక్కడ అలాట్ చేసిన స్ట్రీమ్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి అందరూ ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇదైతే జాబ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.